హాయ్ వెల్కమ్ టు పై స్క్వేర్ అకాడమీ. మన ప్రీవియస్ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అప్లై చేశారా లేదా? ప్లీజ్ అప్లై చేస్తేనే ఈ వీడియో చూడండి. ఓకే, అప్లై చేయకపోతే ఇమీడియట్గా ఈ వీడియో చూడడం మాని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మీకు తెలిస్తే ఓకే, మీకు తెలియకపోతే లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, 3, 4, 5. ఇప్పుడు మీరు అప్లై చేసే జాబ్ లెవెల్ 6 అంటే డైరెక్ట్లీ మీరు 1 to 5 స్కిప్ చేసి డైరెక్ట్లీ మీరు లెవెల్ 6కి అప్లై చేసుకుంటున్నారు. లెవెల్ 6 మినిమం బేసిక్ పే ఎంతో తెలుసా? 35,400. ఇది ఓన్లీ బేసిక్ పే. అంటే అన్ని ఎలవెన్స్లో కలుపుకొని మీకు డబల్ అంటే 70,000 గ్రాస్ వస్తుంది. నెట్ అంటే మీ అకౌంట్లో 60,000 రూపీస్ పర్ మంత్. ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివి ఉన్నారో కంప్లీట్ అయ్యి 1 August 2024 ఆర్ బీటెక్, మీలో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు అడగండి, ఫస్ట్ శాలరీ ఎంత డ్రా చేస్తున్నారా అని అడగండి. 2025 మించి వాడు చెప్పడం. ఎందుకంటే ఎవరో 2025 మించి స్టార్టింగ్ ఫ్రెషర్ రా 25 ఇస్తా అన్నాడు, తర్వాత ఇస్తా అన్నాడు అంటాడు. దీనికి కూడా నీకు ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నీకు నాలెడ్జ్ ఉందా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో? 2024 ఎండ్ కల్లా నువ్వు 60,000 పర్ మంత్ నువ్వు డ్రా చేస్తావు. దట్ టు సెంట్రల్ గవర్నమెంట్ కోర్ జాబ్. నీ ఎయిమ్ కోర్ జాబా? నువ్వు టార్గెట్ పెట్టుకో, పై స్క్వేర్ అకాడమీని ఫాలో అవుతూ ఉండు. 2024కి నువ్వు ఒక జూనియర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యే బాధ్యత నాది. ఓకే, ఇమీడియట్లీ అప్లై. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్, వెబ్సైట్ లింక్ అండ్ యాప్ ఉంటుంది. ఫాలో అవ్వండి, క్రాక్ చేయండి అండ్ ఇమీడియట్లీ అప్లై చేయండి. థ్యాంక్ యూ.